క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి అశోక్ గారి కుటుంబ సభ్యులందరికీ మరి ఒకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అక్షయ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశీలనతో కొన్ని మాటల గ్రంథంలో మనం చూద్దాం. ఒక మాట అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. గర్భఫలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఎలా పెంచాలో చెప్పాడా? ఎలా పెంచాలో చెప్పినటువంటి తండ్రి పెంచకపోతే ఏం జరుగుద్దో కూడా చెప్పాడా? ఖచ్చితంగా చెప్పాడు. అనేక పుట్టినరోజుల సందర్భాల్లో ఇదిగో దేవుడిస్తున్నాడు గర్భఫలాన్ని, ఇచ్చినటువంటి గర్భఫలాన్ని దేవుడు చెప్పినట్టుగా పెంచాలి. దేవుడు చెప్పినట్టుగా పెంచితేనే నిత్య రాజ్యంలోనికి వాళ్ళకి ప్రవేశం దొరుకుతుంది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఇప్పుడు ఆజ్ఞలు ఇచ్చి పెంచమని చెప్పాడు తల్లులకి. ఆజ్ఞలు ఇచ్చి పెంచమని చెప్పాడు. ఇప్పుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత కూడా మనం పెంచలేకపోయామనుకోండి, తప్పెవరిది? దేవుడు ఆజ్ఞలు ఇచ్చి కూడా ఆజ్ఞలను పఠించి నేర్పించి వారిని పెంచమని చెప్పాడు. మన బిడ్డలైనా అంతే. దేవుడు మనకి ఇచ్చేయడానికి ముందే చెప్పాడు, నాయనా ఇదిగో మీరు నేర్చుకోండి, తల్లిదండ్రులుగా నేర్చుకున్న ఈ మాటలు మీ పిల్లలకు నేర్పించండి, నేర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని దేవుడు చరిత్ర నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఆజ్ఞలు అనేవి ఎప్పుడొచ్చాయి? ఆజ్ఞలు ఎప్పుడొచ్చాయి? 10 ఆజ్ఞలు ఎప్పుడొచ్చాయి? మోషే గారికి ముందు వచ్చాయా? మోషే గారి తర్వాత వచ్చాయా? మోషే గారి తర్వాతే వచ్చాయి ఆజ్ఞలు, అవునా? 10 ఆజ్ఞలు తెచ్చింది ఎవరు? మోషే గారు తెచ్చాడు. మరి మోషే గారికి ముందున్నాం మనం. మరి మోషే గారికి వెనకున్నటువంటి తల్లులు ఉన్నారు, వాళ్ళకే దేవుడి బిడ్డలను ఇచ్చాడు. మరి ఆజ్ఞలు లేనప్పుడు మరి ఎంత బాధ్యతగా పిల్లల్ని వాళ్ళు పెంచగలిగారు? ఈరోజు మనకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఇచ్చి పెంచమంటున్నాడు, అయినా మనం పెంచే విషయంలో ఫెయిల్. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం తమ బిడ్డల్ని పెంచిన వారు ఉన్నారు, తమ బిడ్డల్ని చేజేతులారా పాడు చేసుకున్న వారు కూడా బైబిల్లో లేకపోలేదు. కానీ ఆజ్ఞలు లేనప్పుడు బాధ్యతను మోసినటువంటి ఒక గొప్ప తల్లి ఉంది. ఈరోజు ఒక్క బిడ్డను దేవుని పనికి సమర్పించడానికి, దేవుని పనిలో నడిపించడానికి, ఆయన శిక్షలో బోధలో పెంచడానికి ఆజ్ఞలున్నా మనకి బాధ్యత లేదు. కానీ ఆనాడు బాధ్యత తీసుకొని ఆజ్ఞలు లేకపోయినా దేవుని చిత్త ప్రకారం తనకిచ్చినటువంటి బిడ్డల్ని దైవజనులుగా దేవుని పనిలో ఒక సాధనంగా నిలబెట్టగలిగింది ఆ తల్లి. అంటే నిజంగా ఆ తల్లి ధన్యురాలా, మీరు ధన్యురాలా? మీరు చెప్పాలి. ఏ తల్లి ధన్యురాలు? ఆజ్ఞలు లేనప్పుడే దేవుని చిత్తానుసారంగా పెంచినటువంటి తల్లే ధన్యురాలు. ఈరోజు ఆజ్ఞలు ఉన్నా కూడా ఈరోజు ఆజ్ఞలను పాటించి బిడ్డలకు నేర్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో బాధ్యతను మరిచినటువంటి తల్లిగా ఈరోజు చాలామంది తల్లులు మనకు కనపడుతున్నారండి సమాజంలో. అందుకే ప్రియులారా, బాధ్యత గల తల్లివా, బాధ్యత లేనటువంటి తల్లివా? ఏ తల్లివు నువ్వు? కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏడవటం తప్ప మనకి ఇంకేమైనా చేత అవుద్దా? మీరు ఆలోచించండి. దేవుడు చెప్పాడు, నాయన ఇదిగో నా శిక్షలు బాధలు వాళ్ళని పెంచండిరా, వాళ్ళు పెంచండి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. పెంచమన్నట్టుగా పెంచితే చరిత్రలో ఉన్నటువంటి అనేక మంది తల్లుల కొడుకులు ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి గ్రంథంలో లిఖితపూర్వకంగా రాయించి ఈరోజు బాధ్యత మరిచినటువంటి తల్లులందరికీ నేర్పిస్తున్నాడు దేవుడు చరిత్రలో జరిగిన విషయాలు. అందుకే కొన్ని సందర్భాలు బైబిల్లో మనం చూద్దాం. గర్భఫలం ఇచ్చేది దేవుడు. ఇచ్చినటువంటి దేవుడు అంటున్నాడు కదా, ఇచ్చినటువంటి బిడ్డలు మీ సొత్తు కాదు, ఇది నా సొత్తు, నా కోసం మీరు కన్నారు, మీరు కనడానికి నేను గర్భంలో చేసుకున్నాను,
ఆ గర్భంలో అవయవ నిర్మాణాన్ని చేసింది నేను, చేసి మీ గర్భంలోకి ప్రవేశపెట్టింది నేను. అలా చేశాను కనుక నేను మోసావు నవమాసాలు మోసి కన్నావు. కన్నటువంటి ఆ బిడ్డను ఎలా పెంచాలో కూడా దేవుడు ఒక మాన్యుల్ చెప్పాడు. ఎలా పెంచాలో బిడ్డనిచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు ఎలా పెంచాలో కూడా నేర్పిస్తున్నాడు. నేర్పిస్తున్నా కూడా నేర్పించడానికి బాధ్యతను మరిచింది ఈరోజు తల్లి. అందుకే చరిత్రలో ఎప్పుడో చెప్పాడు, నవమాసాలు మోసినటువంటి తల్లి తన బిడ్డను కరుణింపకుండా, జాలి లేకుండా, దయ లేకుండా ఈరోజు బిడ్డల్ని ఎందుకు చంపుతున్నారు తల్లులు? మనం చూపించానుగా మీకు. కన్న బిడ్డల్ని చంపుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు స్త్రీలు ఎందుకు తయారయ్యారు సమాజంలో? అంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఆనాడు నుంచి ఈనాటి వరకు అర్థం కాలేదు. ఈ క్రైస్తవ తల్లులు కావచ్చు, బయట ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి తల్లులు కావచ్చు. అసలు గర్భఫలాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? దాని వెనకాల ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఎరగనటువంటి తల్లులు బాధ్యతను మరిచిపోయారు. అందుకే దేవుడు బాధతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఆనాడు చరిత్రలో జరిగిన విషయం చెబుతున్నాడు. ఈరోజు కూడా యాస్టీజ్గా అలాగే ఉందండి సమాజంలో. అందుకు ఒక మాట చూద్దాం. ముందుగా ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, దేవుడు చెప్పినట్టుగా మీరు బాధ్యత లేకుండా, దేవుడు చెప్పినట్టుగా మీరు పెంచకపోతే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు తమ పిల్లలను విగ్రహాలకు బలిచ్చారు. ఈనాడు ఏ విగ్రహానికి నువ్వు బలిస్తున్నావో చూపిస్తాను మీకు బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనం. మరియు నీవు నాకు కనిన కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో ఎరుగక ఎందుకు పనికిరానటువంటి నిర్జీవమైనటువంటి బొమ్మలకు బలిచ్చారండి కన్న బిడ్డల్ని. ఈరోజు నీ బిడ్డల్ని దేనికి బలిస్తున్నావు తెలుసా నువ్వు? లోక సంబంధమైనటువంటి వ్యసనాలకు. సెల్ ఫోన్ ఎంత ప్రమాదం తెలుసా అండి? వాళ్ళన్నా ఒక్కసారి వదిలించి చంపుంటారు బిడ్డని. కానీ ఈరోజు దినదినం చంపుతున్నావు నీ బిడ్డని. బాధ్యత లేదు నీకు. వాడు పాడైపోతున్నా ఆనందపడుతున్నావు నువ్వు. నా బిడ్డ ఎంత బాగా వాడుతున్నాడో ఫోను, నా బిడ్డ ఎంత బాగా చూస్తున్నాడో అనుకుంటున్నావు. వాడి బ్రెయిన్ ఎంత పాడైపోతుందో, వాడి యొక్క అవయవాలు ఎంత పాడైపోతున్నాయి ఈరోజు తల్లిదండ్రులకు అర్థం కావట్లేదండి. కానీ వాళ్ళని జాగ్రత్త చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. ఎదటోళ్ళ చెప్తూ ఉంటాం మనం, సెల్ ఫోన్ చూడనివ్వకండి అని. మరి మనం మార్చుకోకపోతే మనం కూడా మార్చుకోవాలి, మనం కూడా పాటించాలి. ఎదుటివారికి చెబుతున్నటువంటి మనం కూడా పాటించాలి కదండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆనాడు వారు బొమ్మలకు బలిచ్చేస్తే ఆ బొమ్మలు వారిని మింగేశాయి అని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అంటున్నాడు, కిందకే, నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. వాళ్ళేమో నేను ఎందుకు ఇచ్చానో గర్భఫలాన్ని వాళ్ళకి అర్థం కాల. చరిత్రలో ఇశ్రాయేలుకి కనీసం నీకైనా అర్థమవుతుందా నేను ఎందుకు ఇస్తున్నాను సంతానాన్ని అని యెహెజ్కేలు గారు కాలానికి వచ్చేసరికి యూదులకు చెబుతున్నాడండి. ఆనాడు ఇశ్రాయేలుకి అర్థం కాలేదు ఎందుకు ఇచ్చానో పిల్లల్ని, కానీ యూదులారా మీకైనా అర్థమవుతుందా నేను ఎందుకు ఇస్తున్నాను పిల్లల్ని అని యూదులకు చెబుతున్నాడు. ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ బిడ్డ దేనికి బానిస అవుతున్నాడు? దేనికి అప్పచెబుతున్నావు నువ్వు? ఏదేదో చేయాలనుకుంటున్నావు, కానీ మరి దేవుని పని చేయాలి, దేవుని పని కోసం అప్పగించాలన్న ఆలోచన, ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిగా నీకుందా? ఆలోచించు. కానీ చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే బాధ్యతను తీసుకుందండి. ఎప్పుడు? ఆజ్ఞలు లేనప్పుడే బాధ్యతను తీసుకొని తనకిచ్చినటువంటి సంతానాన్ని దేవునికి అప్పచెప్పేసింది. ఇక్కడ చరిత్రలో జరిగినటువంటి సందర్భాన్ని చూస్తే ఆనాడు ఇశ్రాయేలీలు జ్ఞానం లేక తీసుకెళ్ళి విగ్రహాలకు అప్పచెప్పాడు బిడ్డల్ని. కానీ ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న వారు కూడా ఎవరికి అప్పచెబుతున్నారు? మీ పిల్లల్ని దుష్ట సంబంధమైనటువంటి క్రియలకు అప్పచెబుతున్నారు, సెల్ ఫోన్లకు అప్పచెప్పేస్తున్నారు, సినిమాలకు అప్పచెబుతున్నారు, తాగుడుకు అప్పచెబుతున్నాడు, దుర్వ్యసనాలకు అప్పచెబుతున్నారు, వాళ్ళ పతనానికి వాళ్ళనే అప్పచెబుతున్నారు. మీరు ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు కాదని అడుగుతున్నాడు దేవుడు. అందుకే చెబుతున్నాడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు చూడండి. బాలుడు నడవవలసిన త్రోవ
ఎవరు నేర్పుతారు? అమ్మ, ఇప్పుడు మీరు కన్న బిడ్డకి నాయన ఈ మార్గం సరైనదిరా, ఈ మార్గం సరైనది కాదు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇవన్నీ ఎవరు నేర్పేది బిడ్డకి? తల్లిగా తండ్రిగా నువ్వు నేర్పుతున్నావు. మరి నేర్పుతున్నప్పుడు ఇదిగో నాయన, ఇది దేవుని మార్గం, ఇది దేవుని బోధ, ఇది దేవుని పని, ఇది దీనికి నువ్వు అప్పగించుకోవాలి. దానికోసమే దేవుడు నా గర్భంలో నిన్ను పంపించాడు, దానికోసమే నువ్వు పుట్టింది ఈ భూమి మీద అని ఎంతమంది తల్లులు నేర్పుతున్నారు బిడ్డలకి? ఎంతమంది తల్లులు నేర్పుతున్నారు? ఆలోచించండి ఒకసారి. అందుకే అంటున్నాడు, ఎవరు నేర్పుతారు బిడ్డలకి? బాలుడు నడవవలసినటువంటి త్రోవను ఎవరు నేర్పుతారు? తల్లిగా నువ్వే నేర్పాలి, తండ్రిగా నువ్వే నేర్పాలి. నువ్వే నేర్పకుండా నీ బిడ్డకి ఎలా వస్తుంది ఈ నడక? దేవుని మార్గంలో నడవాలన్న ఆలోచన ఎలా వస్తుంది ఆ బిడ్డకి? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. నేర్పితే, ఎప్పుడు నేర్పితే? బాలుడుగా ఉన్నప్పుడు, బాలికగా ఉన్నప్పుడు నేర్పాలి. అంటే చిన్న వయసులోనే వాడికి నేర్పాలి. చిన్న వయసులోనే మీ బిడ్డలకు మీరు నేర్పాలి. అది కుమారుడైనా కుమార్తె అయినా అలా నేర్పగలిగితే వాడు పెరిగి పెద్దవాడైనప్పటికీ కూడా ఆ మార్గాన్ని విడిచి వేరొక నాశనకరమైన మార్గంలోకి పోడువాడు. మరి అలా పోకుండా వాడిని పెంచగలగాలంటే వాడికి ఏ బోధ నేర్పాలి? ఏ బోధ నేర్పాలి? ఆడికి మార్గం తప్పకుండా ఉండాలంటే ఆడికి ఏ బోధ నేర్పితే వాడు మార్గం తప్పకుండా ఉంటాడు? బయట కళాశాలలో నేర్పుతున్న బోధ నేర్పితే మార్గం తప్పకుండా ఉంటాడా? ఉంటాడమ్మా? ఉంటాడా? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఎందుకయ్యా చదువుకున్నా కానీ సంస్కారం లేదు నీకు అంటారు. సంస్కారహీనులు. చదువుకున్నంత మాత్రాన సంస్కారం రాదు. వస్తుందా అండి? ఒక్కొక్కడికి చదువుకున్నా కూడా ఎలా మాట్లాడో తెలీదు. కొంతమంది చూడండి, చదువుకోకపోయినా 4 గేదెలు కాసుకుంటూ తిరిగేవాడు పద్ధతిగా మాట్లాడతాడు. తెలిసేప్పుడు విన్నారు మీరు ఇవి? చాలాసార్లు చూశాను నేను. ఇలాగా టక్కేసుకొని తిరిగేవాడికి, చదువుకున్నవాడికి సంస్కారం తెలియదు, ఒక్కోసారి మాట్లాడటం తెలియదు అడిగి. కానీ చదువు లేకపోయినా బ్రతుకుతుంది పల్లెటూరులోనైనా, కాస్తుంది గేదెలైనా పద్ధతిగా మాట్లాడతాడేమని అడిగితే. అందుకే ఏ బోధ నేర్పితే వాడు బ్రతుకు బాగుంటుందని పౌలు గారు చెప్పాడో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఆ మాటలు. అవునా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి కంటిన్యూషన్గా 4 వచనాలు చదవండి ఒకసారి. పిల్లలారా, ప్రభునందు, ఇది ఎప్పటి ఆజ్ఞది? ఎప్పటిది ఆజ్ఞ? వచ్చేసిన తర్వాత ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఇవి. ఈ ఆజ్ఞలు ఇచ్చేసి దేవుడు అంటున్నాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. విధేయులై ఉండటం అంటే మీ అమ్మ మీ నాన్న చెబుతున్న మాట వినండి, దాని అర్థం అది. మీ అమ్మ మీ నాన్న చెబుతున్న మాట వినండి. ఈరోజు మా పిల్లోడు మా మాట వింటలేదండి. మరి ఎవడి మాట వింటాడండి? మరి నీ మాట వినకపోతే, నీ పిల్లోడే నీ మాట వినకపోతే, నీ కూతురే నీ మాట వినకపోతే మరి ఎవడి మాట వింటాడు? నీ కూతురైనా కొడుకైనా ఒకసారి ఆలోచించాం. అసలు ఈ మాట చెప్పడానికి ఏమైనా కొంచెం అన్న ఉందంటారు మనకు సెన్స్? అసలు నా పిల్లోడు నా మాట వింటలేదండి, నా కూతురు నా మాట వింటలేదండి, ఏమన్నా అర్థం ఉందా? తల్లిగా నీకు, తండ్రిగా ఏమైనా అర్థం ఉందా అసలు? అందుకే ఏమంటున్నాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మం, అంటే న్యాయం. ఒక కొడుకుగా తండ్రి చెబుతున్న మాట వినాలి, ఒక కొడుకుగా తల్లి చెబుతున్న మాట వినాలి, ఒక కూతురుగా మీ తల్లి తండ్రి చెబుతున్న మాట వినాలి. ఆ మాట వింటేనే అది ధర్మం, అది న్యాయం. ఈరోజు తల్లిదండ్రులు చెబుతున్నటువంటి మాటను వినకుండా పెడచెవిన పెట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే అది ఆశీర్వాదం కాదంటుంది బైబిల్. కంటిన్యూషన్ చేయమాట. నీకు మేలు కలుగును. నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుతావు. చూసారండి, ఇచ్చినటువంటి దేవుడు ఆజ్ఞలలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పెట్టాడు. ఆజ్ఞలో నీ తల్లిని తండ్రిని
సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళ ఆలన పాలన చూడాలి. అలా చూస్తేనే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు భూమి మీద. తల్లిని పట్టించుకోకుండా, తండ్రిని పట్టించుకోకుండా, నీకు నచ్చినట్టుగా నువ్వు గాలికి తిరిగేసుకుంటా, నీ ఎంజాయ్మెంట్ నువ్వు కోరుకుంటా అలా బ్రతికేస్తే ఆశీర్వాదం కాదది. ఒకటి విధేయత కలిగి ఉండాలి, రెండవది వాళ్ళని సన్మానించాలి. మరి సన్మానించటం అంటే శాలువా కప్పటమా బర్త్డే వచ్చిందని? సన్మానించటం అంటే ఒక దండ తీసుకొచ్చి మెల్ల వేయటమా? సన్మానించటం అంటే ఏది సన్మానించటం? వాళ్ళు మంచాన పడినప్పుడు ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళని పలకరించి, వాళ్ళ సేద తీర్చి, నాన్న, అమ్మా, నువ్వు మంచం మీద పడినా నేనున్నానే నీకు తండ్రిగా, ఒక తల్లిగా నేనున్నాను నీకు. నిజంగా అండి, వాళ్ళు క్రైస్తవులు కాదు కానండి, ఒక కొడుకు తల్లిని తన కూతురులా భావించుకొని స్నానం చేయిస్తున్నాడండి ఒక కొడుకు రాజస్థాన్లో. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు నాకు ముచ్చటేసిందండి. క్రైస్తవులకు లేనటువంటి యొక్క స్థితి ఒక అన్యుల్లో కనపడుతుంది. ఆశ్చర్యం కలిగింది నాకు. మరి ఈరోజు వాక్యం ఘోషిస్తుంది, ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఇదిగో తల్లి పట్ల ఎలా ఉండాలి, తండ్రి పట్ల ఎలా ఉండాలి, ఇదిగో సమాజంలో ఎలా ఉండాలని ఎన్నో ఆజ్ఞలు జారీ చేశాడు, వీటిని పాటించమని. ఆజ్ఞలు ఇచ్చినా పాటించిన దౌర్భాగ్య పరిస్థితి. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే ప్రభుత్వం వారు కొన్ని బోర్డులు పెట్టారు, తెలుసా మీకు? ఏం బోర్డులు పెట్టారు? ఏం బోర్డులు పెట్టారు కనపడతా చూసారు ఎప్పుడైనా? ఏదన్నా ఒక 2 బోర్డుల పేరు చెప్పండి మీకు కనపడిన బోర్డులు. చూడటమే కానీ చదవమంటారా? అదేనా? మేము చూస్తాం కానండి చదవమంటారా? ఇప్పుడు ఎదర ఇట్టెళ్ళి ఇట్టుందనుకోండి రోడ్డు, ఇక్కడ ఒక బోర్డు పెడతారు. ఏమని పెడతారు? ఓరి నాయన, ఎదర ప్రమాదకరమైనటువంటి మలుపు ఉంది, స్పీడ్ తగ్గించి నిదానంగా వెళ్ళి పెడతారు. అవునా? మలుపు ఉంటే నాకేంటి, వంకరగా ఉంటే నాకేంటి, ఎట్టుంటే నాకేంటి, నేను 90 తగ్గనని పోయినాం అనుకో, ఏమవుద్దమ్మా? ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? డైరెక్ట్గా వెళ్ళిపోవటం. ఇక అంటే ఇప్పుడు ఆజ్ఞను పాటించినట్ట పాటించినట్ట? పాటించాడా పాటించలేదా? పాటించలేదు కాబట్టి ఏమయ్యాడు? పోయాడు. అదే ఆజ్ఞ పాటించి 70లో ఉన్నవాడు కూడా 30లోకి వచ్చి నిదానంగా బోర్డు ఫాలో అయ్యి నిదానంగా తిరిగి వెళ్ళండి అనుకోండి, ఇంటికి వెళ్తాడు, వెళ్ళడా? క్షేమంగా వెళ్తాడు. అంటే ఒక మార్గంలో మనం నడిచేటప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ పిచ్చి పిచ్చి నాటకాలు వేసి మనం కుప్పిగంతులు వేయకూడదు. దేవుడు సక్రమంగా నడవమన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నడుస్తున్నామా? నడిపిస్తున్నామా? పోని నడవకపోగా నడిపించట్లే మనం దేవునిలో. అందుకే ఆయన ఏమంటుండంటే ఒక మాట చెబుతున్నాడు బైబిల్లో, నాయన మీ తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళని గౌరవించండి. 3వ వచనం కంటిన్యూ చేయమ్మా. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుతావు అన్నాడు. నువ్వు బాగా ప్రార్థన చేస్తే దీర్ఘాయుష్ రాదు. వారం తప్పకుండా, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి, రాజా నీ సన్నిధిలో నేను ఉండలేను, బతకలేను అని పాడితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాలేవు. మరి దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఒక చిన్న చిట్కా చెప్పాడు. ఏంటి చిట్కా ఇది చెప్పండి? ఇప్పుడు చిట్కాలు బాగా తెలుసు వంటింట్లో పనిచేసే వాళ్ళందరికీ. అమ్మా, ఏం చిట్కా చెప్పాడు ఇక్కడ? ఏం చెప్పాడు? ఒరే నాన్న, ముందు నీ కళ్ళ ముందు కనపడుతున్నారు తల్లి తండ్రి, వాళ్లను సన్మానించు, గౌరవించు, ప్రేమించు, ఆదరించు వాళ్ళని. ఆ తర్వాత ఇక్కడికి రా. ఇంటికాడ వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ఎరగబెట్టేది ఏంటి ఇక్కడ? అందుకే చెబుతున్నాడు ఆయన, ముందు ఎవరిని సన్మానించాలి? నువ్వు దీర్ఘాయుషు కావాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, భూమి మీద కొంతకాలం నువ్వు బతకాలంటే నీకు కావలసింది నీ తల్లిదండ్రుల దీవెన కావాలి. వాళ్ళని దీవించు, సన్మానించు. 6వ వచనం, 4వ వచనం అంటాడు చూడండి, ఎంత బాగుందన్నమాట. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఏమంటే ఆజ్ఞలు ఇచ్చాక కదా ఈ మాట చెప్పాడు? అవునా? ఆజ్ఞలు ఇచ్చాక నీ మాట చెప్పాడు.
ప్రభు యొక్క శిక్షలో బోధలో మీ పిల్లలని పెంచండి. పెంచితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లలు నా పనిలో బలంగా వాడబడతారని చెప్పాడు దేవుడు. కానీ బాధ్యతను మరచిపోయి తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ తమ పిల్లల్ని ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వాటికి పిల్లల్ని అప్పచెబుతున్నారు. అలా అప్పచెబితే పిల్లలు జ్ఞానం లేని వారిగా మారిపోతారు. అధికంగా దుర్మార్గ పనులు చేస్తారు. అధికంగా దుర్మార్గ పనులు చేసేవారు, జ్ఞానం లేనటువంటి వారు ఒలీవ మొక్కల వల్ల ఎదుగుతారా? ఆ పిల్లలిద్దరిని పట్టుకోండి, ఆ పిల్లలిద్దరిని పట్టుకోండి, తిరగనివ్వద్దిక. పిల్లల దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి. మంచి మాటలు చెప్తా ఇంక ముందుకు వెళ్ళాక. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును, జాగ్రత్తగా వినాలి మీరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. నీ తండ్రి చెప్పే మాటను వినాలి, నీ తల్లి చెబుతున్న బోధ నువ్వేం చేయాలి? వినాలి. త్రోసివేయటానికి వీల్లేదు. ఇప్పుడు నీ తండ్రి చెబుతున్న మాట త్రోసివేస్తే నీకు దీర్ఘాయుష్ ఉందా? మీరు చెప్పండి. నీ తల్లి చెబుతున్న బోధను నువ్వు పక్కన పెట్టేస్తే నిత్య జీవానికి వెళ్ళగలుగుతావా? ఆలోచించు ఒకసారి. అందుకే అంటున్నాడు, నీ తల్లి చేస్తున్నటువంటి బోధను నువ్వు త్రోసిపుచ్చొద్దు. నీకేం తెలుసులే మమ్మీ అంటాడు ఒక కొడుకు. నీకేం తెలుసమ్మా అంటాడు మరొక కొడుకు. తల్లి నిన్ను కన్నదా, నువ్వు తల్లిని కన్నవా? అమ్మ చదువుకోలేకపోవచ్చు అమ్మ, కానీ నీ బతుకు నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించగలిగే తల్లి. ఈ సమాజంలో ఎలా బ్రతికితే నా బిడ్డకు మంచి విలువ వస్తుందో, ఎలా బ్రతికితే నా బిడ్డ ప్రయోజకుడు అవుతాడో అది నేర్పింది మా అమ్మ మాకు. అలా నేర్పబట్టే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉండగలిగి మంచి పేరు సంపాదించాం మేము. అది దేవుని కృప అని మనం భావించాలి ఆ విషయాన్ని. అందుకే బైబిల్లో రాయించాడు, ఇదిగో నాయన, మీ తల్లి చేస్తున్నటువంటి ఉపదేశం, మీ తండ్రి చెబుతున్నటువంటి బోధనే ఏ బిడ్డ అయినా తోసిపుచ్చితే ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుషుమంతుడు కాలేవు, రెండవది నిత్య జీవానికి వెళ్ళలేవు. కానీ చరిత్రలో ఆజ్ఞలు లేకపోయినా భార్యాభర్తలు ఇరువురు కూడా తమ బిడ్డల్ని దేవుని పనికి అప్పచెప్పినటువంటి ఒక గొప్ప తల్లి మనకు చరిత్రలో కనపడద్దండి. ఇప్పుడు తల్లుల మీదే ఫోకస్ పెట్టి కొంతమందిని చూద్దాం బైబిల్లో. ఆజ్ఞలు లేనప్పుడు బాధ్యత కలిగినటువంటి తల్లి చరిత్రలో మనకు కనపడుతుంది. ఒకసారి అక్కడికి వెళ్దాం, వాళ్ళ ఫ్యామిలీ చూద్దాం ఒకసారి. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ పక్కన పెట్టుకొని మన ఫ్యామిలీ పక్కన పెట్టుకోండి. వాళ్ళ ఫ్యామిలీ పక్కనేమో ఆజ్ఞలు అనే గ్రంథం లేదు, మన ఫ్యామిలీ పక్కన ఆజ్ఞలు అనే 66 పుస్తకాల గ్రంథం మన పక్కన ఉంది. ఇప్పుడు వీళ్ళు గొప్పోళ్ళు, మనం గొప్పోళ్ళు. ఒకసారి మనం పరిశోధన చేద్దాం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. ఈ ఫ్యామిలీ ఎవరో చూడాలి జాగ్రత్తగా మీరు. అమ్రాము భార్య పేరు ఎకేబేదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. ఎవరండి? ఎవరి ఫ్యామిలీ ఇది? ఏమండి, ఎవరి ఫ్యామిలీ ఇది? అమ్రాము గారి ఫ్యామిలీ. ఏమండి, అమ్రాము గారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చే సమయానికి ఆజ్ఞలు ఉన్నాయా? మీరు చెప్పాలి. ఉన్నాయా? అసలు ఆజ్ఞలు లేకుండా దేవుని పనికి సరి అయినటువంటి రీతిలో వాడబడేలాగా, దేవుడు వాడుకునేలాగా అసలు ఎలా పెంచగలిగిందండి ఎకేబేదు గారు? మీరు ఆలోచించండి. ఆజ్ఞలు ఇచ్చి పెంచమంటేనే పెంచడం చేతకాక ఫెయిల్ అవుతున్నాం మనం. అసలు ఆజ్ఞలు లేకుండా అసలు బిడ్డలను ఎలా పెంచగలిగిందండి? ఎంతమంది బిడ్డలు చదువుకున్నాం మనం? 2 మగబిడ్డలు, 1 ఆడబిడ్డ. అసలు 2 మగబిడ్డలు, 1 ఆడబిడ్డ పుట్టిందంటే ఈ 3 పిల్లల్ని మనమైతే ఏం చేద్దాం అనుకుంటాం? అసలు అయితే ఒకడేమో డాక్టర్ అవ్వాలా, ఒకడు ఇంజనీర్ అవ్వాలా, పిల్ల ఏమవ్వాలా? ఆడపిల్ల అండి. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళాలా?
అదే కదా మన ఆలోచన. ఒక కొడుకు డాక్టర్ అవ్వాలా, ఇంకొక కొడుకు ఏమవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, కూతురు ఏమవ్వాలా, ఇంటికాడ వంట మేస్త్రి అవ్వాలా. అదే కదా మన ఆలోచన. కానీ ఈ తల్లి అలా ఆలోచించట్లేదండి. ఈ తల్లి ఎలా ఆలోచిస్తుందో తెలుసండి? దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని దేవుని పని కోసం నేను పెంచాలి, దేవుని పనికి అప్పచెప్పాలి. ఎక్కడుండి ఆలోచిస్తుందో తెలుసా అండి? నీల నాలా ఫ్రీడమ్ కలిగినటువంటి ప్రాంతంలో లేదండి ఈ తల్లి. ఎక్కడుంది అనుకున్నారు ఈ తల్లి? ఐగుప్తు బానిసత్వం అనే చెరలో ఉందండి తల్లి. ఆ చెరలో వీళ్ళని కన్నటువంటి ఈ కుటుంబానికి ఒక ప్రమాదం వచ్చేసిందండి, ఆ యొక్క వంశావళి మొత్తానికి. అసలు ఎందుకు చంపాలనుకున్నారండి చిన్న చిన్న పిల్లలందరిని వాళ్ళు కాన్పు పీటల మీద? ఏంటి అసలు వాళ్ళ కక్ష ఏంటి? అసలు ఐగుప్తీల కక్ష, హెబ్రీ అందరు కూడా, ఇశ్రాయేల్ అందరిని కూడా ఎందుకు చంపాలనుకున్నాడు రాజు? ఎప్పుడైనా చదువుకున్నారు మీరు అసలు? అది నిర్గమకాండ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదువుకుంటూ మనం వెళ్తే ఆ చరిత్ర అంతా మనకు అర్థమవుతుంది. మోషే గారు పుట్టిన నాటికి ముందు ఒక ప్రకటన జారీ అయిపోయిందండి ఆ ప్రాంతం అంతా కూడా. ఏంటి ఆ ప్రకటన అంటే, అసలు మగబిడ్డ అనేవాడు పుట్టినా చంపేయనని చెప్పాడు. ఎవరికి? కొంతమంది కానుపు చేస్తున్నటువంటి మంత్రసానులకి. మగబిడ్డ పుడితే కానుపు పీట మీద చంపేయండి వాడిని, ఆడబిడ్డ పుడితే బ్రతకనివ్వండి అని చెప్పేసి రాజు ఒక ఆజ్ఞ చేసేసి ఈ మంత్రసాలను మొత్తాన్ని పంపించాడు. పంపిస్తే వాళ్ళు దేవునికి భయపడ్డారు, రాజుకు భయపడాల. స్త్రీలు కూడా దేవునికి భయపడి ఏం చేశారంటే అందరిని పొట్టనిచ్చేశారు. రాజు పిలిచి అడిగాడు, ఏమ్మా ఎందుకు చంపలేదు మీరంటే, వాళ్ళు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అందరూ డెలివరీ అయిపోయారండి, అందుకే మేము చంపలేకపోయామన్నారు వీళ్ళు. అప్పుడు రాజు చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? మగబిడ్డలందరినీ పట్టుకెళ్ళి నదిలో పారేయండి. మగబిడ్డలు ఎవరైతే పుట్టినటువంటి వారందరినీ పట్టుకెళ్ళి ఆ మొసళ్ళ వాగులో పడేయండి, తీసుకెళ్ళి ఆ మొసళ్ళ బిక్కి తింటాయి వాళ్ళని. ఎట్లాంటి ఆజ్ఞ జారీ అయిందండి ఆ రోజుల్లో. ఇప్పుడు యెకోబేదు గారి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి ఒకసారి. యెకోబేదు గారి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఇదే ఆంక్షలు ఈరోజు వచ్చాయనుకోండి, ఏం చేస్తావు నువ్వు? అదే ఆ రోజు ఉన్నటువంటి ఆంక్షలు ఈరోజు వచ్చాయనుకోండి, మగబిడ్డ అనేవాడు ఉండకుండా చంపేయండి అని ఆజ్ఞ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారమ్మా? ఆంధ్రాలో ఉన్న మగబిడ్డలందరినీ చంపేయండి అని ఆజ్ఞ వచ్చిందనుకో, ఏం చేస్తావు నువ్వు? అమ్మో ఈడు పుట్టగానే నేను డాక్టర్ అవ్వాలనుకున్నా, ఈడు పుట్టంగానే మంచి ఇంజనీర్ అవ్వాలనుకున్నాను నేను, ఈడు చచ్చిపోతే మరి డాక్టర్ ఎవడవుతాడు, ఈడు చచ్చిపోతే ఇంజనీర్ ఎవడవుతాడు అన్న ఆలోచన మట్టి మెదడులో నీకు పుడుతుంది. కానీ యెకోబేదు గారికి అలా పుట్టలేదండి. ఏం పుట్టింది తెలుసా? నా బిడ్డని ఎలాగో కలాగా కాపాడి దేవుని పనికి అప్పచెప్పాలి. ఇదిగో ఈ బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్నటువంటి వీళ్ళందరికీ విడుదల కలిగించేటటువంటి ఒక నాయకుడు కావాలనుకుందా? అనుకోకపోయినా దేవుని పనికి అప్పచెప్పిందండి ఆ తల్లి. ఎలా పెంచిందో తెలుసా అండి? 3 నెలలు అట్టప్పటికి వాళ్ళంతా కూడా ప్రాంతం అంతా తిరిగి ఎక్కడెక్కడ మగబిడ్డలు ఉన్నారో వాళ్ళందరిని పట్టుకెళ్ళి పడేస్తున్నారు, తీసుకెళ్ళి నదిలో. అట్లా పడేస్తున్నటువంటి కాలంలో 3 నెలలు వాళ్ళ కంటపడకుండా దాచిందండి బిడ్డని. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి తల్లి అండి. ఎక్కడ ఏడుతాడో, ఎక్కడ ఏడిస్తే ఏడుపినేసి వచ్చి పట్టుకెళ్ళిపోతారో అని ఎంత తతమతపడి ఉంటుందండి తల్లి, ఎంత తపన పడి ఉంటుందండి బిడ్డను కాపాడటానికి. చివరికి 3 నెలలు నిండిపోయింది, కంట్రోల్ తప్పిపోతుంది, కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఒక ఆలోచన చేసింది, ఇప్పుడు ఈ నదిలోనే పడేయమన్నారు వీళ్ళు కాబట్టి ఒక జమ్మిపెట్టి తయారు చేయించేసింది. జమ్మిపెట్టి తయారు చేసి జమ్మిపెట్టిలో కొడుకును పెట్టింది. పెట్టేసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? మళ్ళా జమ్మిలోనే పడేసింది. తీసుకెళ్ళి పడేసి తల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాపలాగా అక్క కూర్చుంది పక్కన ఒడ్డు మీద కూర్చొని, ఇప్పుడు పడేసిన వాళ్ళందరూ చచ్చిపోయారు, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి, నా తమ్ముడు పరిస్థితి ఏంటి, ఏం జరుగుద్దునని ఒడ్డు మీద నుండి చూస్తా ఉంది తమ్ముడు వైపు అక్క. ఈలోపు రాజనగర్లో నుంచి రాజుగారి కుమార్తె వచ్చేసి ఆ పెట్టెలో ఉన్నటువంటి బాబుని చూసింది, పెట్టెని తీసుకొచ్చింది. పెట్టె ఓపెన్ చేయించేసరికి అందులో ఉన్నటువంటి మహానాయకుడైనటువంటి మోషే గారు చాలా సుందరంగా కనపడుతున్నాడు ఆమెకి. ఆ కనపడుతున్నటువంటి పిల్లోడిని చూసింది. పిల్లోడిని చూడంగానే వాళ్ళ అక్క పరిగెత్తుకొచ్చింది దగ్గరికి. పరిగెత్తుకొచ్చేసి, అమ్మ ఈ బిడ్డని పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా?
మరి ఈ బిడ్డ పెరగాలంటే మరి పాలు ఇవ్వాలి కదా, ఈ బిడ్డ పెరగాలంటే పెంచే తల్లి కావాలి కదా, మీరంటే రాణి కదా, మీరు ఎలా పెంచగలుగుతారు? ఒకవేళ ఈ బిడ్డ నీ బిడ్డగానే భావించు, కానీ ఈ బిడ్డని పెంచడానికి ఒక తల్లిని తీసుకురామంటావా వెళ్ళి అని వెంటనే జ్ఞానంగా ఆలోచించిందండి. ఏముంది అప్పుడు కుమార్తె? ఓకే తీసుకురమ్మా, వెళ్ళి తీసుకురాపో, వెళ్ళింది, పరిగెత్తుకొని వెళ్ళింది. ఎవరిని తీసుకొచ్చింది? వెళ్ళి మోషే గారి తల్లిని పట్టుకొచ్చింది. మళ్ళీ మోషే గారి తల్లిని తీసుకొచ్చేసరికి రాణిగారు ఉంటుంది కదా, అమ్మ ఈ బిడ్డను నువ్వు తీసుకెళ్ళి నా బిడ్డగా నువ్వు పెంచి పెద్దవాడిని చేసి నాకు అప్పచెప్పాలి, ఇది నీ పని. గొప్ప విషయం ఏంటి చెప్పమంటారా? తన బిడ్డను పెంచినందుకు కూడా జీతం వచ్చింది. తన బిడ్డను తానే పెంచింది. జీతం ఎవరిచ్చారు? రాజనగర్లో ఉన్నటువంటి రాజుగారి కుమార్తె జీతం ఇచ్చింది. తన బిడ్డను తాను పెంచితేనే జీతం వచ్చిందంటే మరి దేవుడు అంత గొప్పడు. మరి నీ బిడ్డను నువ్వు బాధ్యతగా పెంచుతున్నావా? నువ్వు బాధ్యతగా పెంచితే నీకు కూడా జీతం ఇస్తాడు ఆయన. నువ్వు బాధ్యతగా పెంచట్లేదు కాబట్టి నా కొడుకు డాక్టర్ చేయాలి, నా కొడుకు యాక్టర్ చేయాలి, నా కొడుకు అది చేయాలి, ఏమి చేయడాడు, ఏమి తేడాడు, అన్ని అప్పులు చేస్తాడు. నువ్వు ఎంత తిడతానంటే ప్యాన్ గురేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆడు అజ్ఞానాడు, ఆడు మూర్ఖుడాడు. ఎందుకంటే బైబిల్ జ్ఞానం లేదు ఆడిలో. మొన్న ఒకడు పరిగెత్తుకొని పోయి ఫ్యాన్కి వేసుకుని ఊరి. ఎందుకు వేసుకున్నావరా అంటే 25 లక్షలు అప్పు చేసిండాడు చెక్కపల్లిలోని, ఇక్కడే పక్కనే. బాబాయ్ ఏమో 18 చేసిండు, కొడుకేమో 25 చేసిండు. ఆ రోజు తప్పుకున్నారు. తెల్లారు ఏం చేశారు? లీటర్ డబ్బాలు 1/2 లీటర్ బాబాయ్ తాగిండు, మిగతా 1/2 లీటర్ కొడుకు తాగిండు. చచ్చిపోయారు ఇద్దరు. అజ్ఞానం, ఆత్మీయ జ్ఞానం లేకపోవటం వలన వచ్చిన సమస్యలకి చచ్చిపోవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మోషే గారి దగ్గర మనం చూడగలిగితే తల్లి ఎంత జాగ్రత్తగా పెంచితే మోషే గారు ఈ రీతిగా ఉన్నాడు. ఒక్కసారి మీరు చూడగలిగితే ప్రియులరా, నిర్గమకాండం 2వ అధ్యాయంలో చాలా బాగుంటుందండి. మొత్తం చదువుకుంటే చాలా అద్భుతమైన మాటలు రాయించాడు ఇక్కడ దేవుడు. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆ బిడ్డ పెద్దవాడై, ఆ పైనుంచి వస్తారా, పైనుంచి 8 నుంచి రండి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి ఎక్కడ తీసుకెళ్ళమంది? మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ ఇంటికి తీసుకెళ్ళి ఈ బిడ్డని నా కొరకు పెంచు. తల్లి మైండ్లో ఏముంటుంది అంటారు అప్పుడు? మీరు ఆలోచించండి ఒకసారి. ఫరో కుమార్తె ఏమో ఈ బిడ్డను నా కొరకు పెంచని తను చెబుతుంటే ఈ తల్లి మైండ్లో ఏముంటుంది చెప్పండి ఒకసారి. పెంచుతున్న ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు. ఎవరి పనికి అప్పచెప్పాలని పెంచుతుంది ఆవిడ? దేవునికి అప్పచెప్పాలి, దేవుని పని కొరకు అప్పచెప్పాలి. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళి ఎట్లాంటి శిక్షణ ఇస్తుందో చూడాలి జాగ్రత్తగా. మీరు ఏమి నేర్చుకున్నాడు ఆయన? ఏమంటుందండి? అబ్బాయి ఎంత వండర్ఫుల్ అండి, కనీసం 10 సార్లు చదువుకున్నాను, ఇక్కడికి వచ్చే కూడా చదివే మళ్ళీ మాట. అసలు కొడుకును చంపటానికి రాజు తిరగటం ఏంటి? రాజుగారు కూతురు వచ్చేమో నా బిడ్డగా నీ బిడ్డను పెంచు, నీకు జీతం ఇవ్వటం అంటాం ఏంటి? అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి ఈ మాట. జీతం ఇచ్చేదని చెప్పింది. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చాను. ఎప్పుడు తీసుకొచ్చిందండి? పెద్దవాడంటే ఎంత వచ్చి ఉంటుంది అంటారు వయసు? ఏమ్మా, పాలు విడిచాక తీసుకొచ్చింది అన్నగారు యెరూషలేము దేవాలయానికి. మరి ఏమైప్పుడు తీసుకొచ్చింది? పెద్దవాడు అయిపోయాడు, ఇక యవ్వన కాలానికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తీసుకొచ్చింది. ఏమండి, ఈ 30-40 సంవత్సరాల కాలంలో ఎంత నేర్పు ఉంటుందండి తల్లి బిడ్డకి? మీరు ఆలోచించండి. నేర్పి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఆమె నీటిలో నుండి ఇతను తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. ఎవరు పెట్టింది? ఫరో కుమార్తె పేరు పెట్టింది మోషే గారికి. ఇతను నీటిలో దొరికాడు కాబట్టి ఈయన కుమారుడికి మోషే అని పేరు పెడతానని చెప్పేసి మోషే అని పేరు పెట్టింది. తల్లి అప్పగించేసింది, వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి, 11 వచనంలో. ఆ దినములలో కొన్ని రోజులు ఉన్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు. తల్లి ఏ బోధ అయితే నేర్పిందో మోషే గారికి ఎదుగుతున్నప్పుడు ఆ బోధ అంతా మైండ్లో ఉంచేసుకున్నాడు. ఈయన ఉంచేసుకొని ఆ రాజనగరంలో ఉన్నటువంటి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి తన వంశావళిని చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తూ ఏం జరుగుతుందో చూడండి. ఆ మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచాను. ఏమండి, వాళ్ళు నీ ప్రజలని, వాళ్ళు భారభరితమైనటువంటి భారం మోస్తున్నారని, వెట్టి చాకిరీలు చేస్తున్నారని ఎవరు చెప్పుంటారు ఈయనకి? మోషే గారికి ఎవరు నేర్పితే వీళ్ళు నా జనులని ఎవరు నేర్పారు మోషే గారికి? తన జనుల దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. మరి ఈరోజు నువ్వు చెప్పవా? ఒరి నాన్న, సమాజంలో జనం నశించిపోతున్నారా? పాపం చేత పట్టబడ్డారా? వాళ్ళు దేవుని సేవలో, దేవుని పనిలో బలంగా వాడబడాలరా? అనేక ఆత్మలు రక్షించడానికి కదలవా? అనేక ఆత్మలు రక్షించడానికి వెళ్ళవా? సండే స్కూల్కి పంపవా? పాతాళానికి నెడతావా? సండే స్కూల్కి తీసుకురావు, ఆరాధనకు తీసుకురావు, దేవుని వాక్యం వాడికి నేర్పు. మరి ఇంకా ఎలా ప్రయోజకుడు అవుతాడు? ఇప్పుడైనా నీ కొడుకుని ఇక్కడ నుంచోబెట్టి 4 మొక్కలు నేర్పించావా? ఇక్కడ నుంచోబెట్టి ఎప్పుడైనా 4 మాటలు చెప్పించగలిగావా? ఒక పాట పాడించగలుగుతున్నావా? దేవుని గురించి చెప్పించగలుగుతున్నావా? మా అబ్బాయి అన్నాడండి, అమ్మ వదిలిపెట్టవే, నేను క్రికెట్కి పోవాలన్నాడు. వీళ్ళ అమ్మ ఏం చేసేది, ఇంత పొడుగు స్కిట్ రాసేదాడికి, ఇంత పొడుగు ఉండేదండి పేపరు. నువ్వు నేర్చుకొని ఎంత తొందరగా చెబితే ఈ పాఠం అంత తొందరగా ఆడుకోవటానికి పోదు కానీ అనే చెప్పేదేమో. వీడు ఏం చేసాడు, ఒక్కడ అవతల గదిలో పోయి కూర్చొని టప్ 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 చదివేసి వచ్చామా, రెడీ పెట్టు, ఇడే పెట్టు, ఎదురు కూర్చున్నాడు. సగం చెప్పాడు పోయేది, ఆట మీద ఉండేది మైండ్ అంతా. సగం చెప్పాడు మళ్ళీ పోయేది. ఇలా అమ్మనేది, రే మొత్తం రాలా నీకు, మళ్ళీ పో, మళ్ళీ దోతలకి వెళ్ళి మళ్ళీ నేర్చుకోపో. అట్ట నేర్పి 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 చివరికి వాళ్ళమ్మ చెప్పట్లేక ఆడి రెడీ అయిపోయింది. ఇక అమ్మా పెట్టు, స్టాండ్ పెట్టు, ఫోన్ పెట్టు, రెడీ, వాక్యాలు. మరి నేర్పబట్టేనా నేర్చుకొని చెప్తున్నాడు? నేర్పబట్టేనా? ఆట ఇంపార్టెంట్ కాదు నీకు. బ్రతుకునిచ్చిన దేవుని కోసం నువ్వు బతకాలి, బోధ చేయాలి. రేపొద్దున నేను అయిపోతే తండ్రి ఏమి నేర్పించాడు రా సేవకుడిగా ఉండి? ఒక పనికిమాలను తయారు చేశాడు పలానా సేవకుడు అని 10 మంది నన్ను తిడతారు, దేవునికి అవమానం వస్తుంది. నువ్వు నేర్చుకోవాలి. సడన్గా నేను పోతే దేవుని పని ఆగటానికి వీల్లేదు. దేవుని పని చేయి, కష్టపడు, చదువు, ఉద్యోగం కావాలా ఉద్యోగం చేసుకో, దేవుని పని చేయి. ఒకవేళ అదే దేవునికి పనికి అడ్డుపడుతుందా పక్కన పెట్టుకో, కానీ చదువు. నిర్లక్ష్యం చేయొద్దు, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. దేవుని పని మనకి చాలా ప్రాముఖ్యమైనది, అదే మనకి ముఖ్యం కావాల్సింది మనకి. కానీ రానున్న రోజుల్లో చదువు లేకపోతే ఏం చేయలేం, పరిచర్య కూడా చేయలేం మనం చదువు లేకపోతే. అందుకని చదివిస్తున్నాం దానికోసమే. అందుకే ప్రియులారా, ఇక్కడ మోషే గారి దగ్గర మనం చూడగలిగితే జాగ్రత్తగా తల్లి చక్కటి శిక్షణ ఇచ్చింది. ఒరే నాన్న, మన జనాంగం అంతా బానిస బ్రతుకుల్లో ఉందిరా, మన జనాంగం అంతా నాశనం అయిపోతున్నారు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఎందుకంటే ఇప్పుడు రాజుగారి కుమార్తెవు నువ్వు, రాజు కుమార్తెకు నువ్వు ఎవరివి, కొడుకువి ఇప్పుడు నువ్వు. కాబట్టి వాళ్ళ బాధలు నువ్వు చూడాల నాన్న అని చెప్పేసి తల్లి మంచి శిక్షణ, మంచి బోధ నేర్పింది మోషే గారికి. వెళ్ళిపోయాడు, పరుగు పరుగున పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు పడుతున్న వేదన బాధన చూశాడండి మోషే గారు. చదువు తల్లి, ఆ మాట కంటిన్యూషన్ చేద్దాన్ని. అతడు చూడండి, అప్పుడు అతడు జనులలో ఒక హెబ్రీని, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూశాడు. ఇప్పుడు అతడు ఇతను కొడితే ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే అతను వంశీయుడు కాబట్టి, అతని జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. నా మనిషిని నువ్వు కొడతావరా అన్నాడు, వాడిని కొట్టి చంపేశాడు. అందుకే చూడండి తల్లి ఎలా పెంచి ఎలా అప్పగిప్పిందో మరొక మాట చూద్దామా? మనం ఒక్కటి మాట, మీకా గ్రంథం 6వ అధ్యాయం, ఆ పెద్ద మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. అంటే దేవుడు వాడుకునే సాధనాలుగా ఎవరు తయారు చేశారు ఇప్పుడు చెప్పండి? ఏమ్మా, నీ బిడ్డను 10 మంది మెచ్చుకుంటున్నారంటే వాడికి ఆ ట్రైనింగ్ చేసింది ఎవరు?
వాడిని అలా పెంచింది ఎవరు? ఒక తల్లిగా నువ్వే కదా. నీ బిడ్డని పొగుడుతున్నారు అనుకో 10 మంది, ఆ క్రెడిట్ అంతా ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుందమ్మా? తల్లిదండ్రులకే వస్తుంది. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ విడిపించడానికి, నాయకులుగా దేవుడు ఎంచుకోవటానికి తర్ఫీదు ఇచ్చింది ఎవరు చెప్పండి? ఇప్పుడు తల్లి, తండ్రి. అంటే ఆజ్ఞలు లేకపోయినా బాధ్యత కలిగి బిడ్డల్ని దేవుని పని కోసం పెంచిన గొప్ప తల్లిదండ్రులు ఎవరో వాళ్ళు చెప్పండి. వాళ్ళ పేర్లు అమ్రాము, యోకేబేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, మరి ఆజ్ఞలు ఇచ్చాను మీకు, మరి మీ బిడ్డల్ని వాళ్ళలా మీరు పెంచుతున్నారా? ఒకసారి మీరు చెప్పండి, ఆలోచించుకోండి ఒకసారి. 3 బిడ్డల్ని దేవుడు వాడుకునే సాధనాలుగా ఆజ్ఞలు లేకపోయినా బాధ్యత కలిగి పెంచగలిగారంటే, ఈరోజు ఆజ్ఞలున్నా కూడా నువ్వు పెంచగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అందుకే రాయించాడు ఒక మాట బైబిల్లో. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుతురేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు వచ్చాక పెంచిన వాళ్ళు గొప్పోళ్ళ, ఆజ్ఞలు రాకముందు పెంచిన వాళ్ళు గొప్పోళ్ళ? ఆజ్ఞలు లేకపోయినా బాధ్యత కలిగి పెంచినటువంటి తల్లి గొప్ప తల్లిగా కనపడుతుంది. ఇప్పుడు ఆజ్ఞలు వచ్చిన తర్వాత కొందరేమో ఆజ్ఞలను అనుసరించి నేర్పించి పెంచిన తల్లి కొంతమంది ఉన్నారు బైబిల్లో. ఎవరన్నా ఒక 2 పేర్లు చెప్పగలరా? మీరు 2 పేర్లు చెప్పగలరా? హన్నా గారు ఒకటి. నెక్స్ట్ కొత్త నిబంధనలో ఒకరు చెప్పండి. పాత నిబంధనలో ఒకరు చెప్పారు కదా, కొత్త నిబంధనలో ఒకరు చెప్పండి. ఎవరు? గట్టి చెప్పాలి. ఎలిజబెత్తమ్మ గారు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి తల్లి. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఆజ్ఞలు వచ్చిన తర్వాత ఆజ్ఞానుసారంగా బిడ్డలు పెంచుకున్నారు. మొదటిగా మనం చూడగలిగితే సమూయేలు గారి తల్లి ధన్యురాలు హన్నా. సమూయేలు గారి తల్లి అయినటువంటి హన్నా గారు ధన్యురాలు. ఎందుకు ధన్యురాలైంది? ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం బిడ్డను పెంచిన గొప్ప తల్లి. ధన్యురాలా, దుర్మార్గురాలా? ధన్యురాలినా? వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. మళ్ళీ అడుగుతా, లాస్ట్లో మళ్ళీ చెప్పాలి మీరు. నెక్స్ట్ తిమోతి గారి తల్లి అయినటువంటి యునికే ధన్యురాలు. ధన్యురాలినా? ధన్యురాలే. ఎందుకంటే మంచి సేవకుడిగా తర్ఫీదిచ్చింది బిడ్డకి. నెక్స్ట్ తల్లి యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారు ధన్యురాలు. మరొక తల్లి ఉంది బైబిల్లో, గొప్ప తల్లి, లోకరక్షకుణ్ణి మోసినటువంటి మరియా. ధన్యురాలినా? ఖచ్చితంగా ధన్యురాలు. ఇప్పుడు ఒక తల్లి ఉందండి బైబిల్లో. ఈ తల్లి ధన్యురాలు అంటారా? అహజ్యా గారి తల్లి. ఎవరామా? ఆమె పేరు చెప్పకూడదని చెప్పాలని నేను. ఎవరండి ఆ తల్లి? ఎలా పెంచింది బిడ్డని? దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పింది, దుర్మార్గంగా బ్రతకటం నేర్పింది, కక్షలు నేర్పింది, దేవునికి విరోధ భావంతో నేర్పింది. కుక్క సాగు చచ్చాడు. అదే అధ్యాయంలో ఉంటుందండి చదువుకుంటూ వస్తే. మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. నువ్వు ఎలా పెంచుకుంటే అలా పెరుగుతాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా పెంచుకుంటే అలా పెరుగుతారు వాళ్ళు. అందుకే ప్రభువారు అన్నాడు, అమ్మా బిడ్డలు కన్నటువంటి తల్లులారా, నేను చెప్పినట్టుగా మీరు పెంచకపోతే మీరు ధన్యురాళ్ళు కాదు అంటున్నాడు. ఆజ్ఞలు లేనప్పుడు పెంచి ఆ తల్లి ధన్యురాలైంది, ఆజ్ఞలు వచ్చాక పెంచి ఈ తల్లులు ధన్యురాళ్ళు అయ్యారు. ఇప్పుడు మీరు ధన్యురాళ్ళ కానీ ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రభు అన్నాడు, నా నిమిత్తం మీరు ఏడవకండి. ఏడవకండి నా నిమిత్తం, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం మీరు ఏడవండి. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు ఉన్నప్పుడు పెంచిన తల్లి గొప్పదా, ఆజ్ఞలు లేనప్పుడు పెంచిన తల్లి గొప్పదా? చెప్పండి. ఆజ్ఞానుసారంగా పెంచితే ఇద్దరు గొప్పోళ్ళే. ఆజ్ఞలు వచ్చిన తర్వాత కూడా ఆజ్ఞానుసారంగా పెంచకుండా నీకు నచ్చినట్టుగా పెంచుకొని దేవుని సంకల్పాన్ని భంగపరిస్తే ఆ తల్లి ధన్యురాలు కాదు. ఇప్పుడు అతల్య గారు ఏం చేసిందండి? ఆజ్ఞలు అనుసరించిందా? ఆజ్ఞానుసారంగా పెంచిందా? పెంచలేదు.
కాబట్టే దేవుడు ఏం రాయించాడు? ఏమే ధన్యురాలు కాదు, మరి ఎవరేమా? దుర్మార్గురాలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ధన్యురాలువా దుర్మార్గురాలువా? చెప్పాలి. బిడ్డల్ని ఆ వాక్యానుసారంగా పెంచితే ధన్యురాలు అవుతావు. ఎందుకంటే 10 మంది పొగుడుతారు. మనుషులు దయ వస్తుంది, దేవుని దయ వస్తుంది. నువ్వు దేవుని జ్ఞానానుసారంగా పెంచలేదనుకో, దేవుని జ్ఞానం రాదు, దేవుని దయ రాదు, మనుషుల దయ కూడా రాదు. ఇప్పుడు ఈ 2 దయలు లేకపోతే నీ బిడ్డ వరుదిల్లుతాడా? ఒకసారి ఆలోచించు ఒకసారి. ఒకవేళ చదువులో ఇక్కడ గొప్పోడు కావచ్చు, కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవానికి అసలు వెళ్ళలేడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నీ బిడ్డ దేవుని పనిలో ఉండాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, మనుషుల దయ పొందుకోవాలి, ఒక గొప్ప ప్రయోజకుడి సమాజంలో కావాలి అని అంటే దేవుని ఆజ్ఞానుసారంగా వాళ్ళని మనం పెంచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.